ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే తెప్పోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవని ఎందుకోసం నిర్వహిస్తారు, ఈ సేవకి టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఈ సేవా టికెట్స్ ని ఎలా పొందాలి అండ్ ఈ సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా తెప్పోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ప్రతి ఏడాది 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే తెప్పోత్సవాలను తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. ఈ సందర్భంగా స్వామివారు పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి తెప్పోత్సవాలను ప్రతీకగా భావిస్తారు. తెప్ప అంటే పడవ, ఓడ అని అర్థం. ఓడలో సుఖాసీనులైన శ్రీవారు కోనేటిలో విహారం చేయడాన్ని తెప్పోత్సవం అంటారు. తిరుమలలో ఈ తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం పాల్గొన లేదా చైత్ర మాసాలలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సేవను నిర్వహిస్తారండి. శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చి పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై 3 సార్లు పుష్కరిణిలో తెప్పపై వహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా 2వ రోజు సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చి అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై 3 సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై 3 సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు సాయంత్రం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చి తెప్పపై స్వామివారిని ఆసీనులను చేసి మొత్తం 5 చుట్లు పుష్కరిణిలో స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన 5వ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు నిర్వహించే ఈ తెప్పోత్సవం సేవని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. అయితే మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు టీటీడీ వారు ఈ తెప్పోత్సవం సేవని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఈ ఫోటోస్ అన్ని కూడా తెప్పోత్సవం సేవకి సంబంధించిన ఫోటోస్ అండి. ఇది తెప్పోత్సవం సేవకి సంబంధించి మీలో ఎంత మంది ఈ తెప్పోత్సవం సేవలో పాల్గొన్నారు, సేవ అనంతరం మీ దర్శన ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త
అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ సేవకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. అయితే తెప్పోత్సవం సేవా టికెట్స్ ని రోజుకి 250 టికెట్స్ చొప్పున 5 రోజులకి కలిపి 1250 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఈ తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం 6 గంటలకి శ్రీవారి పుష్కరిణి వద్ద రిపోర్ట్ చేయాలి అని మీ టికెట్ లో మెన్షన్ చేస్తారు. మీరు సాయంత్రం 6 గంటలకి పుష్కరిణి వద్ద రిపోర్ట్ చేస్తే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరంలో నిర్వహించి ఆ తెప్పోత్సవం సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయాక శ్రీవారి ఆలయం పక్కన అంటే దక్షిణ మాడవీధిలో ఉన్న సుపదం ఎంట్రీ గుండా వెళ్లి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సుపదం ఎంట్రీ గుండా మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యాక సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అంటే తెప్పోత్సవం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కానీ దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాల్ని ధరించాలి. మగవారు కనైతే పంచా చొక్కా, ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అండ్ ఇంకొకటి ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఎందుకని అంటే ఈ టికెట్స్ ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు. మీరు ఏ తేదీకైతే ఈ తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి. ఇదండి తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవం సేవకి సంబంధించి ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి పుష్కర్లో ఈ తెప్పోత్సవాలను టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరంకి సంబంధించి తెప్పోత్సవం సేవ అనేది ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశారు అంటే మన ఛానల్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కొంతమంది తిరుమల స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏవి, ఆ సేవల్ని ఏ నెలల్లో నిర్వహిస్తారు, ఆ సేవా టికెట్స్ ని మేము ఎలా పొందాలి, ఆ సేవల్లో మేము ఎలా పాల్గొనాలి తెలియచేయండి అని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. సో స్వామి వారికి నిర్వహించే అన్ని సేవల గురించి భక్తులందరికీ తెలియాలి, ఆ సేవల్లో కూడా భక్తులందరూ పాల్గొనే అవకాశం కలగాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ తెప్పోత్సవం సేవలో ఇంతకు ముందే మీలో ఎంత మంది పాల్గొన్నారో మీ దర్శన ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అండ్ మీలో ఇంకా ఎంత మంది తెప్పోత్సవం సేవలో పాల్గొనలేదో కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే అండి, తిరుమల శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవం సేవకి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.